ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు నీటి దోపిడీలు చేస్తున్నాయి, నీళ్లు దోచుకుంటున్నారు, దిగునున్నటువంటి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతులను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోపిడీ దొంగల్లాగా ఒక దొంగల్లాగా నిన్న మాట్లాడిన తీరు, ప్రచారం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నా. ఆయన కూడా కర్నూలు పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. రాయలసీమలో నీటి సమస్యల మీద ఆయన పనిచేసిన ఒక రాజకీయ పార్టీలో ఉద్యమాలు చేస్తే ఆయన కూడా వచ్చి కర్ణాటక రాష్ట్రం మీద, మహారాష్ట్ర రాష్ట్రం మీద మనకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు చేశాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అవుతానట్లే గతంలో మీరు మాట్లాడిన వ్యాఖ్యలను తప్పు అని ఒప్పుకుంటున్నారా? గతంలో మీరు రాయలసీమకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, జల దోపిడీకి అన్యాయం గురవుతున్నామని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటాడా? లేదా నేను ఏ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పడతాను, నేను ఇట్లా మాట్లాడతానంటాడా? ఒక రాష్ట్ర ప్రజలను, ఒక రాష్ట్రంలో ఉన్న రైతులను దోపిడీదారులు, దొంగల్లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి విమర్శించడం అనేటువంటిది సహేతుకమైందా అని అడుగుతుంది. అన్నీ ఉన్న అల్లు నోట్లు శైలి అన్నట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీశైలం డ్యాము మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీశైలం నీళ్లు ఈ రాష్ట్రం భూములు కోల్పోయినటువంటి, భూములు త్యాగం చేసి ఎవరి త్యాగాల పునాదుల మీద ఈరోజు శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందో వాళ్ళు ఈరోజు ఆ నీటిని ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారా? సరే, రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మాట్లాడమని చెప్తున్నా. నాకు రేవంత్ రెడ్డి గారు తెలియక ఇవన్నీ మాట్లాడినాడని నేను అనుకోవట్లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంటికి తులం బంగారం ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీరు ఏమి పని చేయకుండా రైతులకు వేల రూపాయల బ్యాంకుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాను, అడ్డగోలు హామీలు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు గ్యారంటీల మీద సంతకాలు పెట్టి, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి ప్రజలను మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తెలంగాణలో ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రాలో నష్టంతో, అప్పుల్లో, ఫైనాన్షియల్గా నష్టాల్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రం సఖ్యతతోటి, సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ప్రారంభోత్సవాలు చేసే స్థితికి ఆంధ్రప్రదేశ్ 8 నెలల్లో వచ్చింది. అన్ని వనరులు కలిగినటువంటి తెలంగాణ మాత్రం ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణలో ఈరోజు ఒక్క స్కీమ్ కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి, ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాలను కావాలని రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకము. 3 రోజుల కిందట ఇరిగేషన్ శాఖ మంత్రులందరూ కూర్చొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పోయాడు. 3 రోజుల కింద సఖ్యతగా కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఇరిగేషన్ మంత్రులు 24 గంటలు కాకనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం గురించి ఎట్లా మాట్లాడతాడు? ఇది బాధ్యతారాహిత్యం అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ ఎప్పటికైనా సరే జలం విషయంలో, నీటి విషయంలో మోసపోయిన రాష్ట్రం, దగాపడ్డ రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రైతులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఇప్పటికే పక్కన పెట్టేశారు. మీరు చూశారు, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు మీరు గమనిస్తే ఒక్క సీటు, ఎమ్మెల్యే సీటు గెలవడం. ఢిల్లీలో 2014, 2019, 2024 ఎన్నికల్లో 7 ఎంపీ సీట్లు ఢిల్లీలో ఉండి 7 బీజేపీ గెలిచింది, ఒక్క ఎంపీ సీటు గెలవడం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 2014 ముందు అన్ని రాష్ట్రాలు ఈ రోజు వరకు అధికారం కోల్పోయి 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్డీఏ అధికారంలో ఉంటే
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈరోజు ఓడిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. మేము ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వస్తున్నాం. హర్యానాలో గెలిచాము, మహారాష్ట్రలో గెలిచాము, ఢిల్లీలో గెలిచాము, రేపు బీహార్లో కూడా గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకమైనటువంటి స్థితికి వచ్చిందంటే, ఈ రకంగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను మోసం చేసి గెలవాలనేటువంటి ఒక తాపాత్రం ఏదైతే వ్యవహరించిందో దీని కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తారనేటువంటి ఏదో పత్రికల కథనాలు వస్తున్నాయి. దానికోసం ఏమన్నా ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెడుతుండడం నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముందుకు పోతుంది.